దేవి ఈ షర్ట్ ఐరన్ చేసి పెట్టు, సాయంత్రం గోవాకు బయలుదేరుతాం. ఏ అవునా? అదేంటది ఇప్పటికిప్పుడు చాలా పనులు ఉంటాయి కదా, షాపింగ్ చేయాలి, ఇవన్నీ చెయ్యాలి కదా. అంత కంగారు అడకు. గోవా వెళ్ళేది నేను రవి కూడా వెళ్తున్నాం. నేను తీసుకుని వెళ్ళట్లే. అదైనా త్వరగా ఐరన్ చేసి బ్యాగ్ రెడీ చేయి. మీరు గోవా వెళ్తారని తీసుకెళ్ళకుండా నేను షర్ట్ ఐరన్ చేయాలా? సరే సరే, ఎలా వెళ్తారో నేను చూస్తాను. హలో, రమ్య గారు, బాగున్నానండి. అది సాయంత్రం మీ హస్బెండ్ మా హస్బెండ్ కలిపి గోవా వెళ్తున్నారంట, మీకు విషయం తెలిసిందా? ఇంకా లేదా? నేను ఒప్పుకోలేదు, మీరు కూడా ఒప్పుకోకండి, ఓకేనా? అలాగే నేను ఫోన్ చేశానని చెప్పారు కనుక చెప్పకండి. ఓకే ఓకే, సరేనండి. A few moments later. షర్ట్ ఐరన్ చేసేసాను, బ్యాగ్ కూడా సర్దేశాను. సాయంత్రానికి గోవా ట్రిప్ వెళ్ళట్లేదే, క్యాన్సిల్ అయింది. అవునా? ఏమైంది? రవి వాళ్ళ వైఫ్ రమ్య కూడా వస్తా అంటుందంట, అందుకని మొత్తం గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసి. అయ్యో, చూసారా నేను మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాను. నేను అలా వద్దని ఏం అనలేదు కదా, వస్తానని కూడా చెప్పలేదు. అవును నిజమే. అమ్మా, ఏం పనండి అసలు, మా ఆడవాళ్ళు బతుకు మరీ దారుణం అయిపోతుంది. రోజు అంతా పనితోనే సరిపోతుంది. అవును నిజమే. మీరు పిల్లల్ని చూసుకుంటారు, నన్ను చూసుకుంటావు, ఇంటిని అంతా చూసుకుంటావు, చాలా పని ఉంటుంది మీకు. అయినా నాకు అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తుంది, సీఎంకి డిప్యూటీ సీఎం ఉన్నట్టు, కలెక్టర్కి సబ్ కలెక్టర్ ఉన్నట్టు, ఇంజనీర్కి సబ్ ఇంజనీర్ ఉన్నట్టు, ఐటీ కంపెనీలలో మేనేజర్కి అసిస్టెంట్ మేనేజర్ ఉన్నట్టు, వైఫ్స్ కూడా డిప్యూటీ వైఫ్ అసిస్టెంట్ వైఫ్ ఉంటే బాగుంటుంది. తోడుగా పనికంతా చేదోడు వాదోడుగా ఉంటారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అవును నిజమే. అండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? అడుగు. మీ కల్లోకి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తుంటాయి, అదేంటిది నవ్వుతారు? నేను నవ్వలేదేవి. అయినా నా కల్లోకి అందమైన అమ్మాయిలు ఎవరు రారు, నా కల్లోకి నువ్వే వస్తావు, ఇట్లాంటి డైలాగ్స్ ఏం చెప్పకుండా నవ్వుతారేంటి? సరే సారీ. సరే, ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి మీ ముందు నడుచుకుంటూ వస్తుంది, మీకు స్మైల్ ఇచ్చి మీతో మాట్లాడదాం అనుకుంటుంది. రావద్దని చెప్తా, అయినా వస్తే నాకు పెళ్ళయిందని చెప్తా, మళ్ళీ వస్తే గుద్దు గుద్దుతా. ఆ కల్లో వచ్చిన అమ్మాయి నేనే. అయినా నేను చెప్పేది అయితే సరిగ్గా వినరా మీరు? నా మాట పూర్తి చేయలేరా? అయినా సరే ఏంటి, నేను కొద్దాలి కొట్టాలి ఇలాంటివి పెట్టుకుంటున్నారా నా గురించి? ఓ, నాకు అర్థమైంది, ఇందాక కల్లోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయిని చూడండి.